కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే రైతుల ప్రభుత్వం వచ్చినట్టే రైతు రాజ్యం వచ్చినట్టే అని రేవంత్ రెడ్డి ఎలక్షన్లో బాగా చెప్పిండు. ఇప్పుడు వాస్తవంగా మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రోకోలతో పాటు దీక్షలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఎవరు అనుకోవడం లేదు. అది ఓన్లీ మీడియాలో అంతవరకే అట్లే ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో విలేజ్లలో అందరు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అనుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ హాజరైన జనాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా రానున్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజల ముందే నిశ్చయించుకోరని మనకు ఈజీగా అర్థమవుతుంది. మన యువ నాయకుడు అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారని మనకి ఈ మీటింగ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రైతులు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో అయితే సంతోషంగా లేరు. రైతులు సంతోషంగా ఉంటే ఈ మీటింగ్ ఒక్కరిగిట రావద్దు. ఇక్కడ వచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలంతా 90% ఇక్కడ రైతు ఆధారిత వృత్తుల మీద డిపెండ్ అయిన వాళ్ళే. ఇక్కడికి 90% వచ్చిన వాళ్ళు రైతులే వచ్చిర్రు అంటే మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతులు సంతోషంగా లేరని. ఈ రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు బంద్ చేసి ప్రాక్టికల్గా వర్క్ చేయాలని మేము అనుకుంటున్నాం. రైతులు సంతోషంగా లేరు, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. మరోపక్క ప్రభుత్వం రైతు పండుగ కూడా చేసింది, పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా చేసింది కదా. ఆ రైతు పండుగ అవి గ్రౌండ్ రియాలిటీలో అవి ఏం అట్లా జరగట్లేదు. అవి ఖాళీ పేమెంట్ బ్యాచ్లు పేమెంట్ వరకే నడుస్తుంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే అలాంటి ఏం జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాటలతోటే ఏదైతే రైతు భరోసా కావచ్చు, క్వింటాల్కు 500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్తుంది. క్వింటాల్ అది ఓన్లీ మనకు మీడియాలోనే, కానీ గ్రౌండ్ రియాలిటీ మన అసలైన రైతు పొలాల్లో పని చేసుకున్న రైతు దగ్గర అతను సంతోషంగా ఉంటేనే రైతు సంతోషంగా ఉన్నట్టు. ఖద్దరు బట్టలు వేసుకొని టీవీల ముందు కూర్చొని 500 బోనస్ ఇస్తున్నాము, 1000 రూపాయలు బోనస్ ఇస్తున్నాము అని చెప్పేవాళ్ళు వాళ్ళు రైతులే కాదు. అసలైన రైతులు ఎవరంటే పంచ కట్టుకొని పొలాలలో పని చేసే వాళ్ళే రైతులు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కోశాన 1% గిట వాళ్ళు సంతోషంగా లేరని నేను తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసాం 2 లక్షల లోపు. రానున్న రోజుల్లో 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళే కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. నేను ఒక రైతు కుటుంబం నుంచే వచ్చిన, నాకు బిలో 2 lakhs ఉంది. నాకు ఇంకా రైతు రుణమాఫీ కాలేదు. మరి అట్లా రైతు ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నాకే రైతు రుణమాఫీ కాలేదు, నాకు బిలో 2 lakhs ఉంది. చేసిరా అంటే చేసిరు, ఏదో చేసిరు, కానీ నామమాత్రమే జరిగింది, కానీ క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో అది సక్సెస్ కాలేదని నేను తెలియజేస్తున్నాను. అన్నదానికంటే ఎక్కువ మొత్తంలో రైతు భరోసాకు బదులు రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇస్తున్నాం. గతంలో 5,000 ఉంటే ఇప్పుడు 6,000 చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఆ గతంలో 5,000 ఉంటే 6,000 చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పిన ఏ 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్క గ్యారంటీ గీట జరుగుతలేదు. ప్రజెంట్ 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. అదేవిధంగా రైతు భరోసా గిట సేమ్ అట్లే. అంతకుమించి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది ప్రజెంట్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు కనుక జరిగితే 100 మీద బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. 100 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. ఈ జనాలను ఈ కోలాహలం చూస్తుంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు గ్రౌండ్ రియాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉంది. బీఆర్ఎస్ మొత్తం కూడా భూస్థాపితం అవ్వబోతుందని మరి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా. అది బీఆర్ఎస్ తెలంగాణను తెచ్చింది కేసీఆర్. తెలంగాణ కోసం అనునిత్యము ప్రతి క్షణము పాటుపడేది కేసీఆర్. కేటీఆర్ హరీష్ రావు గారు ఉన్నంత వరకు ఈ తెలంగాణ జెండా మోసే ప్రతి కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త బతుకున్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేవాళ్ళే లేరని నేను తెలియజేస్తున్నాను.